వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేపాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నంద్యాల జిల్లా విద్యార్థులు లేదా జిల్లా వాసులు ఎవరైనా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వండి. తహసీల్దార్ శ్రీనివాసులు. నంద్యాలలో శ్రీ హజరత్ ఖాజా సయ్యద్ షా వారి ఊర్సు మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి ఫరూక్ విజయవంతం చేయండి వెల్లడి. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం. ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య. నంద్యాలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మంది వ్యక్తులకు 1,10,000 జరిమానా విధించిన న్యాయస్థానం. ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల ఆయుష్ యోగా కేంద్రంలో 14వ తేదీ భారత్ వికాస్ పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. కండే ఆనంద్ గురూజీ. నంద్యాల రైల్వే స్టేషన్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య. సెమిస్టర్ ఫీజు సకాలంలో చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి జగదీశ్వర్ రెడ్డి. మహానంది ఆలయం నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు. మేళ తాళాలతో పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో శ్రీనివాసరెడ్డి. నేపాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నంద్యాల జిల్లాకు సంబంధించిన విద్యార్థులు లేదా జిల్లా వాసులు ఎవరైనా నేపాల్లో ఉన్నట్లయితే జిల్లాలోని వారి కుటుంబ సభ్యులు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నేపాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నంద్యాల జిల్లాకు సంబంధించి విద్యార్థులు లేదా జిల్లా వాసులు ఎవరైనా నేపాల్లో ఉన్నట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్కి సమస్యలు ఇవ్వాలని, సిబ్బందికి 24 గంటలు అందుబాటులో ఉంటారని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు నంద్యాల తహసీల్దార్గా నంద్యాల మండల మరియు నంద్యాల టౌన్ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ మధ్యకాలంలో నేపాల్లో అల్లర్లు జరగడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మన నంద్యాల ప్రాంతం నుంచి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం కొరకు నేపాల్ వెళ్ళి ఉన్నారో అక్కడ వారు ఇబ్బందులు పడుతుంటే వారి వివరాలు తహసీల్దార్ కార్యాలయంలో తెలియజేస్తే ఆ వివరాలన్నింటినీ కూడా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా మన ఏపీకి మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా కలెక్టర్ గారు తెలియజేసి ఉన్నారు. కాబట్టి అటువంటి విద్యార్థుల వివరాలన్నీ కూడా కార్యాలయంలో తెలియజేస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. కాబట్టి ఈ విషయమై నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 24 అవర్స్ ఆ కంట్రోల్ రూమ్లో మా కార్యాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు సంబంధించిన విద్యార్థుల వివరాలు తెలియజేస్తే వారిని మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్లో మా కార్యాలయంలో నందలి జూనియర్ స్టూడెంట్ ఉంచడం జరిగింది. దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా 9182262069. ఈ నెంబర్ను సంప్రదించవలసింది కూడా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం బంగారు అంగళ్ల వీధిలో వెలిసిన శ్రీ హజరత్ ఖాజా సయ్యద్ షా వారి ఊర్సు మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని దర్గా ధర్మకర్తలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మణియార్ ఖలీల్ పోస్టర్లను ఆవిష్కరించారు. 18వ తేదీ గంధం, 19వ తేదీ ఊర్సు, 20వ తేదీన జియారత్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. सर साहिब पे सर
तेलुगु में बोलो, उर्दू में बोलो, कैसा तुम्हारी मर्जी। अस्सलाम वालेकुम। आज हमारे मिनिस्टर साहब फारूक साहब को और एनएमडी फयाज साहब को आके हम दरगाह सैयद जमाल बादशाह दरगाह की तरफ से पूरे लोग आके दावत दिए हैं। 18 उर्स है, 19 को संदल है और ज़ियारत 20 को है। और इन लोगों को दावत देने के लिए पूरे लोग मिलके, दरगाह वाले पूरे मिलके आके दावत दिए हैं। हमारी तरफ से गुजारिश है कि फयाज भाई और फेरोज भाई सब लोग आके हमारे दावत में शिरकत फरमाना बोल के हमारी ख्वाहिश है। जमाल बादशाह అందరికీ నమస్కారం. జమాల్ బాషా ఉర్సు 18th, 19th, 20th కమిటీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. వీళ్ళు ప్రతి సంవత్సరం ఇదే డేట్లో చేస్తూ ఉంటారు, సక్సెస్ఫుల్లీ చేస్తూ ఉంటారు. అందరికీ, ముస్లిమ్స్కి, హిందూస్కి అందరికీ జమాల్ బాషా దీంట్లో ఉర్సులో పార్టిసిపేట్ చేయమని కోరుకుంటూ, ఈ ఏం గొడవలు లేకుండా సామరస్యంగా చేసుకుందాం. ఈ మొన్నే గణేష్ పండుగ చేసాము, అలాగే మొన్న మిలాదున్నబీ చేసాం. ప్లస్ ఈ ఉర్సు కూడా ఏం పీస్ఫుల్గా చేద్దామని చేయండి అందరికీ కోరుతున్నాం, చేయాలని అందరికీ కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించేందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు హజరత్ సయ్యద్ జమాల్ బాషా ఖాద్రి బంగారంగడ్ల ఉన్న దర్గా కమిటీ వారు, ముతవల్లి గారు అందరూ కలిసి ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఫారూక్ గారికి, అలాగే మన ఫయాజ్ అన్న గారికి, ఫెరోజ్ అన్న గారికి ఉర్సు సందర్భంగా వీళ్ళు వచ్చి పిలవడం జరిగింది. 18వ తేదీ గంధము, 19 ఉర్సు, 20వ తేదీ జార్తులు ఉన్నాయి. 2 రోజులు 19, 20 గొప్ప ఖవాలి కూడా ఉంది. ఆ ఉర్సు సందర్భంగా మన మంత్రివర్యులు పెద్దలకు ఫరూక్ గారికి కమిటీ వారు ఆహ్వానించడం జరిగింది. 20వ తేదీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది జియారతుల సందర్భంగా, ఉర్సు సందర్భంగా. కాబట్టి మన ఉర్సు కమిటీ వాళ్ళకు కూడా మేము ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏ సమస్యలు లేకుండా, చిన్న చిన్న సమస్యలు ఏదైనా వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకొని ఉర్సును ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా మేము కమిటీ వారికి కూడా కోరుచున్నాము. ఏదైనా సమస్యలు ఉంటే మన ఫయాజ్ అన్న గారికి దృష్టికి తీసుకొస్తే ఎటువంటి సమస్య అయినా కూడా దాన్ని పరిష్కరించి ఉరుసు ఘనంగా జరిపే విధంగా ఫయాజ్ గారు కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన మంత్రివర్యులు గారికి, ఫయాజ్ అన్నకి, ఫెరోజ్ అన్నకి పిలిచినందుకు కమిటీ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నంద్యాల విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఏపీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో, నంద్యాల జిల్లా ఎస్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలోని ఏపీఎస్పీఈ జేఏసీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సతీష్ కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏపీఎస్పీఈ జేఏసీ కమిటీ అధ్యక్షులు ఎస్ కృష్ణయ్య, రాష్ట్ర సభ్యుడు మహేశ్వర్ రెడ్డి, జేఏసీ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ఎంఎల్ లక్ష్మీకాంత్ రెడ్డి, నంద్యాల జిల్లా జేఏసీ చైర్మన్ వినుకొండ కృపావరం, కన్వీనర్ ఎన్ఎల్ నారాయణరెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ కృష్ణయ్య మాట్లాడుతూ, ప్రభుత్వంతో కార్మికుల సమస్యలపై పలు దఫాలుగా చర్చలు నిర్వహించడం ఇలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వహిస్తుందని, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు దశల వారీగా ఉద్యమాలు చేపడుతున్నట్లుగా ప్రభుత్వానికి సూచించారు. కార్మికులు, ఉద్యోగుల విషయంలోని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. యాజమాన్యం వివక్ష చూపుతో, కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తోందని, మన సమస్యలు ప్రభుత్వానికి చేరకముందే మధ్యలోనే ఆపేస్తున్నారని గత 15 నెలల్లో అనేకసార్లు ట్రాన్స్కో యాజమాన్యం ఇంధన స్పెషల్ కార్యదర్శి, విద్యుత్ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రాలు సమర్పించినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. నోటితో స్పందిస్తూ నొసలతోటి వెక్కిరించే ధోరణి చూపుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమస్యలు పరిష్కారానికి ముందడుగు వేయాలని, దానికి తగిన చర్యలు యాజమాన్యం తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగులు, కార్మికుల సహనం ఇంకా పరీక్షించవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులతో పాటుగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి
లేదా రూమ్ లోకి వెళ్తే ఉన్నాం గాలి ఈడ ఉడకబెడతాం ఇప్పుడే. ఓకే, నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ కన్వీనర్. ఈరోజు దాదాపుగా 2023 మా పిఆర్సీ అయిన తర్వాత, అగ్రిమెంట్ అయిన తర్వాత ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఆ రోజు చేస్తామని చెప్పి పరిష్కారం కాకుండా దాదాపుగా 2.5 years నుంచి నెగోషియేషన్స్ ద్వారా మా రాష్ట్ర జేఏసీ నాయకులు మేనేజ్మెంట్ అయితేనేమి ఎన్నోసార్లు అఫీషియల్గా అయితేనేమి అన్అఫీషియల్గా అయితేనేమి ఎన్నోసార్లు కలవడం జరిగింది. ఎన్నిసార్లు కలిసినా కూడా చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఎటువంటి ఆర్డర్స్ నోచుకునే సందర్భంలో రాష్ట్ర జేఏసీ నాయకులు అందరూ కూడా కూర్చొని ఏకతాటి పైన కూర్చొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయం ఏమిటంటే రేపు 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ 1 week ఒక దశల వారీగా ఒక కార్యాచరణ ప్రకటించడం జరిగింది. బ్లాక్ బ్యాడ్జెస్ అయితేనేమి, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ అయితేనేమి, రిలే హంగర్ స్ట్రైక్ అయితేనేమి, అదేవిధంగా జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో లాస్ట్ గా ఒక ర్యాలీ నిర్వహించాలని చెప్పి తలపెట్టారు. ఆ కార్యక్రమాన్ని విస్తృతంగా మన కార్మికుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నంద్యాల డివిజన్ లో నంద్యాల డివిజన్ జేఏసీ వారు జిల్లా జేఏసీ గారిని పిలిచి మరియు రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మీటింగ్ జిల్లా స్థాయి నాయకులతో పెడితే ఈ మీటింగ్ యొక్క ఆవశ్యకతను వాళ్ళు మన ఫీల్డ్ స్టాఫ్ కు తీసుకుపోయి వాళ్ళందరినీ కూడా ఈ మనం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం గురించి ఇప్పుడు అందరూ కలిసి మాట్లాడడం జరిగింది. కాబట్టి మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి విడనాడి మీ ద్వారా మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించి మీ యొక్క మొండి వైఖరిని విడనాడి మా కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించి, ఎందుకంటే మా కార్మికుల యొక్క సమస్యలు పెద్ద ఆర్థికంతో కూడుకున్న సమస్యలు కాదు. కాబట్టి ఖచ్చితంగా కూడా మా కార్మికుల సమస్యలు పరిష్కరించి, ఎందుకంటే నిరంతరం 24 hours పనిచేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి పేరు తెస్తున్నారు. ఎన్నో అవార్డులు వస్తున్నాయి రాష్ట్రానికి, అన్ని వస్తున్నాయి కానీ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈ నిర్ణయానికి మా రాష్ట్ర జేఏసీ నాయకులు, మా జిల్లా జేఏసీ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాన్ని ఈరోజు డివిజన్ లెవెల్లో ఇక్కడ ఈ మీటింగ్ ద్వారా కిందికి తీసుకుపోతున్నాం. మిగతా విషయాలు మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు కృష్ణయ్య గారు చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆపది జరగడం లేదు. అదే మాదిరిగా ఇంజనీర్స్ కి మాకు ఏదైతే పిఆర్సీ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉందో మాకు ఆ విధంగా జరుగుతూ ఉండేటువంటి దాన్ని 2022లో రావాల్సినటువంటి దాన్ని 2023లో 2,59,895 రూపాయలకు పైన ఉన్నటువంటి దాన్ని కోత పెట్టి పీపీ పేరు మీద పక్కన పెట్టి ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ పీపీలో పెట్టారు, అక్కడికే కట్ ఆఫ్ చేశారు. మరి ఇది ఎక్కడి న్యాయమని అడిగితే రకరకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. మేము ఏదైతే సంవత్సరానికి 30 రోజులు ఈఎల్ ఎన్కాష్మెంట్లు ఉంటే 15 రోజులు మేము ఆ సంవత్సరంలో అమ్ముకొని డబ్బు తీసుకుంటాం, 15 రోజులు అట్టే ఎత్తి పెట్టుకుంటాం. ఎప్పటికంటే పదవీ విరమణప్పుడు మాకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఎత్తి పెట్టుకుంటే దానిని 300 రోజులు కూడా ఏదైతే మాకు 2,59,895 రూపాయలు పైబడి ఉందో దానిని మాకు పీపీని కూడా దీంట్లో ఇవ్వాలి. మా డబ్బులు మాకు ఇవ్వాలి. మేము బ్యాంకులో పెట్టుకున్నట్టుగా, ఆర్డీలో పెట్టుకున్నట్టుగా మేము 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఎత్తి పెట్టుకున్నట్టు ఇవ్వాలి అంటే న్యాయమే, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి 11/1/2024 తారీఖున గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అన్ని మేనేజ్మెంట్లు అంగీకరించి ఏపీఎస్సీబీ లీవ్ రెగ్యులేషన్ ప్రకారం ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చి ఈ రోజు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితులలో మేము తప్పని పరిస్థితుల్లో దశల వారీ ఆందోళన కార్యక్రమం తీసుకుని రోడ్డు మీదకి రావాల్సి వచ్చినది. అది కూడా షార్ట్ టర్మ్ మాత్రమే పెట్టాం. 15 నుంచి 22వ తారీఖు వరకు మాత్రమే పెట్టాము. 22వ తారీఖు లోపల మేనేజ్మెంట్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కలగ చేసుకొని మా న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతారని తప్పక ఆశిస్తున్నాం. అలాంటి పరిస్థితులకు దాటిపోతే 22వ తారీఖు లోపల మా సమస్యలు పరిష్కారం కాకపోతే 23వ తారీఖున రాష్ట్ర జేఏసీని పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజే మేము తదుపరి కార్యాచరణ రూపొందించబడుతుంది. ఆ రోజు జరుగుతున్న విద్యుత్ సంస్థలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలన్నీ కూడా మీ దృష్టికి మీడియా దృష్టికి తీసుకొస్తామని మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
నంద్యాల పట్టణ కేంద్రంలోని సంజీవనగర్ గేటు వద్ద నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా వారి సిబ్బందిచే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేయిస్తూ ఉండగా మద్యం సేవించి ఉండి రోడ్డుపైన వాహనాలు నడుపుతూ పట్టుబడిన 11 మంది వ్యక్తులను విచారించి స్వాధీనంలోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టు నందు ఛార్జ్షీట్ నమోదు చేసి గౌరవ నంద్యాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా సదర్ గౌరవ జడ్జి 11 ముద్దాయిలను ఒక్కొక్కరికి 10,000 రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హెల్మెట్ పెట్టుకోవాలా అని చెప్పి చెప్తా ఉన్నాము. మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే మీకు ప్రతిరోజు డ్రైవ్ అనేది జరుగుతుంది. మీకు చలానా 1000 రూపాయలు పడుతుంది. చలానా 1000 రూపాయల కంటే ఎక్కువ ఏముండదు. మీరు చలాన్లు కట్టుకుంటారా లేదు హెల్మెట్ కొనుక్కుంటారా? వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా. హెల్మెట్ అనేది మీ ప్రాణాలను కాపాడుతుంది. అంతే తప్ప మీ మెడకు కానీ మీకు కానీ బరువు ఏం కాదు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మహానంది నుంచి తిమ్మంపల్లి నుంచి అక్కడి నుంచి అది కోడూరు నుంచి అంతా వస్తూ ఉన్నారు. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో రోజు చూస్తూ ఉన్నారు. హెల్మెట్ ఉండడం వలన చాలా మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. మీరు కావాలంటే దాంట్లో యాక్సిడెంట్ల గురించి యూట్యూబ్లో చూడండి. హెల్మెట్లు ఉంటే ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు అనేది తెలుసు. పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ఉండాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని తిరగాలి. హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోతాయనో లేకుంటే వేరే అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయనో అనేది భ్రమ. మీకు ఒకవేళ డాక్టర్ కానీ హెల్మెట్ పెట్టుకోవద్దని మీకు సజెస్ట్ చేసింటే అట్లా సర్టిఫికేట్ తీసుకోండి. మేము వెరిఫై చేసినప్పుడు మీకు అటువంటి సర్టిఫికేట్ ఏదన్నా ఉంటే మీకు ఎగ్జామ్షన్ ఇస్తాము. అంతే తప్ప కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖ్యంగా యువకులు, మీరు ఓవర్ స్పీడ్ చేస్తున్నారు వెహికల్. ప్రమాదం జరిగిన తర్వాత ఒకసారి ప్రమాదానికి లోనయ్యి మీకు ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు కానీ గాయాలు కలిగినప్పుడు కానీ ఆ కుటుంబము ఎంత బాధపడుతుంది అనేది మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది. అంతే తప్ప స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్పి మీకు ఒక క్యాప్షన్ కూడా ఉంది. అదొకటి గుర్తు పెట్టుకోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. అలాగే ఇతరులకు కూడా ఎటువంటి ప్రమాదాలు గురి చేయకుండా మీరు ఇతరులు ప్రజలు కూడా అందరూ క్షేమంగా బయటికి వచ్చి వాళ్ళ కార్యక్రమాలన్నీ చూసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అనే ఒక దీనితో నంద్యాల ట్రాఫిక్ పోలీసు బాధ్యతగా ఈ ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ మా సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణం నందలి మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రం నందు ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థ అయిన భారత్ వికాస్ పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయటమైనది అని ప్రస్తుత ప్రెసిడెంట్ జి రామచంద్రారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఖండే ఆనంద్ గురూజీ గత 20 సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలో యోగా సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ వికాస్ పరిషత్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మరింత ముందుకు తీసుకెళ్తారనే నమ్మకంతో ఈ నెల 14వ తేదీ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయటమైనది అని తెలియజేశారు. ఈ సందర్భంగా కండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ భారత్ వికాస్ పరిషత్ నంద్యాల శాఖకు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకొనుటకు నా పేరు ప్రతిపాదించిన తిరుపతి శాఖ ఇన్ఛార్జి పబ్బు బాలచంద్రుడికి అలాగే రామచంద్రారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ భారత్ వికాస్ పరిషత్ యొక్క సంస్థలో నాకు పనిచేయడానికి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగినది. ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఏవైనా సంఘ సేవా కార్యక్రమాలు చేయుటకు నిర్ణయించుకొని ముందుకు పోవాలని ఒక అవకాశంగా దీన్ని భావిస్తున్నాము. నంద్యాల ప్రజలకు మా వీలైన కాడికి సేవా కార్యక్రమాలు చేయగలము. అందరికీ నమస్కారం. ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థ అయిన భారత్ వికాస్ పరిషత్ నంద్యాల శాఖకు అధ్యక్షునిగా నా పేరు ఎన్నుకోవడం జరిగింది. అలాగే సెక్రటరీగా కూరాకుల వీరాంజనేయ ప్రసాద్ను, ట్రెజరర్గా పాలు రాజా గారిని, సేవా సంపర్క్గా వెంకటేశ్వర్ను, అలాగే వైస్ ప్రెసిడెంట్గా వంకదార్ గోపాలకృష్ణను ఎన్నుకోవడం జరిగింది.
మేమందరము కలిసి మున్సిపల్ పార్కు నందలి ఆయుష్ యోగా కేంద్రం నందు 14వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాము. ఈ భారత్ వికాస్ పరిషత్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది 1963లో స్థాపించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలు ఏర్పించడము, ఆధ్యాత్మికత పైన మరియు పారిశుద్ధం మీద, అది ప్రకృతిని కాపాడే దాని మీద, అలాగే వయోజన విద్య, కుట్లు అల్లికలు చేపించడము మరియు క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇటువంటి సేవా సంస్థలకు మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ బాడీగా ఎన్నుకోవడము, దాంట్లో అధ్యక్షంగా ఎన్నుకున్నందుకు నాకు వీరందరికీ కూడా పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎన్నుకునేటకు సహకరించినటువంటి గత ప్రెసిడెంట్ అయిన రామచంద్రారెడ్డి గారికి, అది తిరుపతి శాఖకు ఇన్ఛార్జ్ అయినటువంటి బాలచంద్రుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము గతంలో 20 సంవత్సరాల నుంచి యోగా సభ్యులతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయము ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థల ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు మాకు చాలా ఒక అవకాశం కల్పించారు. దీని ద్వారా ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, అలాగే నేత్రదానం పైన, కంటి ఆపరేషన్ల పైన కూడా ఒక దృష్టిని పెట్టి ఇవి ఇంకా ఎక్కువ చేస్తామని, ఇప్పటికే 1 సంవత్సరం కాలంలోనే మరణించిన వారితో 22 మందితో నేత్రదానం చేపించడం జరిగింది. వీటిపైన కూడా అవగాహన కల్పించి అధిక సంఖ్యలో మరణించిన వారితో నేత్రదానం చేపించేదానికి వాళ్ళ బంధుమిత్రులను వాళ్ళను ప్రోత్సహించి వారితో ఇటువంటి సేవా కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేస్తాము. మరియు ఆధ్యాత్మికవేత్తలను పిలిపించి నంద్యాల పట్టణంలో వాళ్ళతో ప్రవచనం ఏర్పాటు చేయడము, ఇలా మహిళలకు వారికి టైలరింగ్ నేర్పించడం కానీ, ఇతరత్ర వాళ్ళ ఇంటిలోనే ఉండి పని చేసుకొని వాళ్ళ కుటుంబ పోషణకు అవసరమయ్యే విధంగా ఆర్థిక సాయం అందించేదానికి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేసేదానికి కూడా కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాము. ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేసేందుకు భారత్ వికాస్ పరిషత్తు మాకు ఒక అండగా ఉండడము, దీని ద్వారా మేము మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గురుదేవ్. నంద్యాల రైల్వే స్టేషన్లో బీటెక్ విద్యార్థి జగదీశ్వర్ రెడ్డి రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ సెమిస్టర్ ఫీజు కోసం తల్లిదండ్రులు పంపిన ఫీజు తన స్నేహితునికి ఇచ్చాడు. సెమిస్టర్ ఫీజు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులకు కాలేజ్ యాజమాన్యం తెలిపింది. డబ్బుల విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిత్తూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చిత్తూరులోని విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లోని బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహానంది ఆలయం నుంచి వినాయకునికి పట్టు వస్త్రాలు, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రం తరపున సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా పాల్గొని వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఏఈఓ, సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, వేద పండితులు, ప్రధాన అర్చకులు భాగస్వామ్యం చేసి ఘనతను చాటారు. మహానంది నుంచి వచ్చినటువంటి ఈ సమర్పణతో బ్రహ్మోత్సవాలకు మరింత వైభవం చేకూరిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేపాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నంద్యాల జిల్లా విద్యార్థులు లేదా జిల్లా వాసులు ఎవరైనా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వండి. తహసీల్దార్ శ్రీనివాసులు. నంద్యాలలో శ్రీ హజరత్ ఖాజా సయ్యద్ షా వారి ఊర్సు మహోత్సవం. పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి ఫరూక్ విజయవంతం చేయండని వెల్లడి. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం. ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య. నంద్యాలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మంది వ్యక్తులకు 1,10,000 జరిమానా విధించిన న్యాయస్థానం. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల ఆయుష్ యోగా కేంద్రంలో 14వ తేదీ భారత్ వికాస్ పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. కండే ఆనంద్ గురూజీ. నంద్యాల రైల్వే స్టేషన్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య. సెమిస్టర్ ఫీజు సకాలంలో చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి జగదీశ్వర్ రెడ్డి. మహానంది ఆలయం నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు. మేళతాళాలతో పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో శ్రీనివాసరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.